హిందువుల మనోభావాలు కించపరిస్తే సహించదలేదని నరేష్ను కఠినంగా శిక్షించాలని కాటేధాన అయ్యప్ప స్వామి భక్తులు డిమాండ్ చేశారు. కొడంగల్ సభలో హిందూ దేవులను కించపరిచిన నరేష్ను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. మైలార్ దేవపల్లి పోలీస్ స్టేషన్లో పరిధిలోని దుర్గానగర్ చౌరస్తా వద్ద కాటేధాన అయ్యప్ప స్వామి సేవా సమితి అలాగే హిందూ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. రహదారిపై బైఠాయించి ఆందోళన చేశారు. నాస్తికత్వం ముసుగులో హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడటం క్షమించరాని నేరమని ధ్వజమెత్తారు. రోడ్డుపై బైఠాయించడంతో ట్రాఫిక్కు కాసేపు అంతరాయం ఏర్పడింది. నిన్న అంబేద్కర్ గారు మీటింగ్ పెట్టి బైర నరేష్ గారు మాట్లాడే వ్యాఖ్యలు ఏవైతున్నాయో హిందూయిజం మీద, అయ్యప్ప స్వామి మీద, అయ్యప్ప పుట్టుక మీద చాలా దారుణంగా మాట్లాడిండు. అయ్యప్ప స్వామి జన్మ రహస్యమే ఒక మిస్టరీ. అది వేదాలు చెప్తున్నాయి. ఇవాళ మనకు సమాజంలో కూడా అందరూ కూడా ఒకరికొకరు నరేష్ గారు నిన్న బైరి నరేష్ గారు మాట్లాడినటువంటి మాటలు వింటే మనము భారతదేశంలో హిందువులుగా బతుకుతున్నామా లేదో అర్థం కావట్లేదు. మాకు కూడా ఆయనకు హిందూ తత్వము, హిందూ కథల గురించి ఎంత తెలుసో తెలీదో కానీ అయ్యప్ప స్వామి మాల ధారణ వలన చిన్న కులాలు పెద్ద కులాలు ఏ భేదాలు లేకుండా మాలధారణ వేసుకొని ఒకరినొకరు పాద నమస్కారాలు చేసుకుంటారు. ఎంతటి అహంకారినైనా సరే అహంకారాన్ని మరిపించేటటువంటి క్రియ